హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో పండు దొండకాయలతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పండు దొండకాయలు అయితే పడేస్తున్నారా? అస్సలు పడేయద్దండి. పండు దొండకాయలతో పచ్చడి చాలా బాగుంటుంది. నేనైతే ఒక 1/2 కేజీ దొండకాయలను అయితే తీసుకున్నాను. వీటిని ఫ్రెష్గా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పండు దొండకాయలను అయితే అస్సలు పడేయద్దండి. టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి ఇలా చేసుకుంటే. చింతపండు వేయకుండా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10-12 వరకు పచ్చిమిర్చీలను అయితే ఇలా వేసేసుకోవాలి. మూతను పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా రెడ్ కలర్లో పండిన దొండకాయలైనా సరే పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి ఇంకా కొద్దిగా పండలేదు. ఇప్పుడు వీటిపైన మూతను పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మూతను తీసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4 వెల్లిపాయలు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు కోసం
స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలి, ఒక 4-5. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని పచ్చడిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, మన పండు దొండకాయల పచ్చడి అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి టేస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.